హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాము. అందరూ అడుగుతున్నారు అన్న బెస్ట్ ఏంటి, కెమెరా క్వాలిటీ ఎలా వస్తుందని. ఈరోజు చూద్దాము. మన దగ్గర 998 ప్రో, E88 డ్రోన్, E88 ప్రో. తర్వాత మనం చూసినట్లయితే ఈ డ్రోన్ ఇదండి డ్రోన్. ఇది బ్యాటరీ, దీనికి వచ్చి సింగిల్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఇలా ఇన్స్టాల్ చేసుకొని ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఆన్ చేసుకోవాలి. పక్కన ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేయాలంటే చూసాను చూడండి. తీసి మనం వైఫై కనెక్ట్ చేసుకోవాలి. వైఫై ఆన్ చేయగానే మనకి ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ మనం డ్రోన్ వచ్చేసాం. 3 సెకండ్స్ క్లిక్ చేసి ఆన్ అవుతుంది. దీన్ని తీసుకుంటే ఆన్ అవుతుంది. తర్వాత ఇలా పేరు అయిపోతుంది. పేరు అయిపోయింది. ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకున్నాం మొబైల్. అది ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టైంలో మనకి పేరు చేసుకున్నాం కనెక్ట్. ఇప్పుడు మనకి యాప్ ఓపెన్ చేసుకుంటే ఇలా స్టార్ట్ ఫోటో కెమెరా వస్తుంది. చూడండి కెమెరా ఉంది. దీనికి కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్. ఇది తీసుకున్నట్టు ఫ్రంట్ కెమెరా. ఇట్లా వచ్చింది మనకి. మనం ఫ్యూచర్ డిపెండ్ అవ్వాలి. ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ఇది ప్రో వేరియంట్, 2 బ్యాటరీస్ క్వాలిటీ కూడా బాగుంది. మనం రిమోట్లో చూసుకున్నట్లయితే మనకి ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆటో రిటర్న్, లాంగ్ ప్రెస్ చేసే ఆటో రిటర్న్, ఇది ఒకసారి చేసే కీలెస్ హెడ్లెస్ మోడ్ వస్తుంది. ఇది టేక్ ఆఫ్, ఇది ల్యాండింగ్కి, ఇది టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ పడినది. ఇది కెమెరా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి, ఇది ఫ్లిప్ కంట్రోల్స్ అండి. ఇది ఫ్లిప్కి, ఇది స్పీడ్ లెవెల్స్ తీసుకోవడానికి. దీనికి వచ్చేసి మనకి 2 బ్యాటరీస్ ఇచ్చారండి. మనం ఫస్ట్ ఇలా బ్యాటరీని ఇన్స్టాల్ చేసేద్దాం. తర్వాత 3 సెకండ్స్ గట్టి పట్టుకుంటే మనకి ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని చేసేసి వీడియో ఇట్లా అంటే కనెక్ట్ అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ పట్టుకున్నట్లయితే కెమెరా ఇక్కడ మనకు వచ్చేయాలి. ఇక్కడ మనం వైఫైలోకి వెళ్ళి వైఫై టర్న్ ఆన్ చేసి ఇక్కడ మనం వైఫై సెట్టింగ్స్లో వైఫై కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కెమెరా ఉంది, చూడొచ్చు కెమెరా క్వాలిటీ. కెమెరా క్వాలిటీ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి టేక్ ఆఫ్ కోసం ఈ ఆప్షన్ వాడదాం. టేక్ ఆఫ్ కోసం ఇప్పుడు ఈ ఆప్షన్ వాడతాం. కరెక్ట్ ఇవన్నీ మనకి ఇప్పుడున్న ఆప్షన్స్ వచ్చేసి ఆటో రిటర్న్ ఉంది. ఇక్కడ మనం ఈ ప్రెస్ని గట్టిగా పట్టుకుంటే మన దగ్గరికి వచ్చేస్తుంది రిమోట్ దగ్గరికి. ఇప్పుడు ల్యాండింగ్ కోసం చేయాలి. ఇప్పుడు చూడండి, మనం వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ కెమెరా చూస్తున్నాం. మనం డ్యూయల్ కెమెరా మార్చుకోవాలంటే ఇది నొక్కితే మనకి కింద కెమెరా వస్తుందండి. ఇప్పుడు కింద కెమెరా అండి, ఇది డౌన్ కెమెరా. ఇది డౌన్ కెమెరా. ఇది నొక్కితే మనకి ఫ్రంట్ కెమెరా వస్తుందండి. ఇదే విషయం.